అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్ గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేసి విజయవంతమైన ఇస్రో తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమైంది. నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి GSLV F-16 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం 5:40 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లబోతుంది. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. ఇక నాసా జెట్ ప్రొఫెషన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L బ్యాండ్, S బ్యాండ్, SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ ను భూమికి పంపించనుంది. ఇక నిసార్ కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డం, నేల తేమ, వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో ఈ నిసార్ సహాయపడుతుంది. తీర ప్రాంతం, కోత పెరుగుదలకు కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రెజల్యూషన్ ఫోటోలు, డేటా అందించడం నిసార్ ప్రత్యేకత. నిసార్ సేవలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులోకి ఉండబోతున్నాయి. ఇక నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిసార్ ఉపగ్రహంలో S బ్యాండ్ సింథటిక్ ఆప్చర్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. L బ్యాండ్ సింథటిక్ ఆప్చర్ ను నాసా రూపొందించింది. ఇక నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పేలులు విరుగుపడ్డం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు. 2392 కిలోల బరువు ఉన్న నిసార్ ఉపగ్రహం 747 కిలోమీటర్ల ఎత్తులోని శూన్య అనువర్తిత కక్షలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత ఇది తన పనిని ప్రారంభిస్తుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది భూమిని రాడార్లతో స్కాన్ చేస్తుంది. ఇందులో తొలిసారి అధునాతన స్వీప్-సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీని ద్వారా సంబంధిత ప్రాంతం మొత్తాన్ని 3Dలో పరిశీలించేందుకు అవకాశం ఉండబోతుంది.